ఈ పాస్టర్లందరూ ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, వాళ్ళంత గొప్పోళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు లేరని చెప్తారు. అంతేనండి? మన పాస్టర్లు అందరూ ఏం చెప్తారు? మన యుద్ధాలు జరుగుతుంటే ఇజ్రాయెల్ దేశం అంటే దేవుడి దేశం అంటారా? మరి ఆ ఇశ్రాయేలీలకు ఈ రోజు కూడా అమావాస్య, పౌర్ణమి అనేది పండగలు ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకిలాగా నేను చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అందరికంటే గొప్ప పాస్టర్ గారు పురుషోత్తం గారు అనాలిగా. ఇప్పుడు వాళ్ళలాగానే నేను చేస్తుంది. మీకు అర్థమైందండి ఇది? ఎక్కడో ఉన్న ఇజ్రాయేలీలు అయితే వీళ్ళు పొగుడుతారు, కానీ వీళ్ళ గ్రామంలో, వీళ్ళ పట్టణంలో నేను ఒక్కడేనండి అమావాస్య పూటాలు మొదలుపెట్టింది. ఎవరు మొదలు పెట్టాలి? ఆంధ్రాలో, తెలంగాణలో నాకు తెలిసి. అందుకే నా పేరు ఏంటంటే అమావాస్య పాస్టర్ గారు. అంటే ఏంటి, ఇంకెవరు లేరు అని అందరూ ఏమంటారండి? అమావాస్య పాస్టర్. అయితేమి దేవుని వాక్యం చొప్పున మనము మీకు ఒక పాఠం నేర్పుతున్నాను, గుర్తుపెట్టుకోండి. రోజు చెప్తాను, ప్రతిసారి చెప్తాను. ఈరోజు ఒక పాఠం చెప్తున్నాను. అదేమిటంటే, మీరు అమావాస్య రోజు వచ్చారు. ఈరోజు ఎంతమంది 14 రోజులు లెక్క పెట్టుకున్నారు? ఇంతకు ముందు నేను చెప్తానే ఉన్నా. ఎవరైనా లెక్క పెట్టుకున్నారా? మీరు అమావాస్యకి వచ్చారు, మేల్కొండ పోతున్నారు. 14వ తేదీ రాత్రి, అంటే ఇశ్రాయేలు 14వ తేదీ రాత్రి, మనకి ఈ రోజు నుంచి 14 రోజులు రాత్రి. ఈ రోజు నుంచి మన క్యాలెండర్ కొంచెం వెనక ముందు ఉంటుంది కదా. మీకు ఒక అద్భుతం జరిగింది, అది అనుకొని వెళ్ళండి. ఈరోజు వచ్చే అమావాస్యకి మళ్ళీ మీరు రాగానే 14వ తేదీ రాత్రికి నేను అనుకున్నది జరిగింది అని ఎంతమంది చెప్పాలనుకుంటున్నారో చేయొద్దండి. ఈ చేతులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇవాళ మీరేం చెప్పాలనుకున్నారు? 14వ తేదీ రాత్రికి మా అమ్మాయి పోయినసారి ఇక్కడ మీకు సాక్ష్యం చెప్పింది.